చేశారత్తయ్య? మీ కూతురు కడుపు పోయి హాస్పిటల్లో కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఒక తల్లిగా మీరెళ్ళి పలకరించడం తప్ప? అదేమన్నా నేరమా? వీళ్ళకి ఓ కూతురుందిగా, వీళ్ళకి గనక అలాంటి పరిస్థితి వస్తే ఈయన తల్లి వెళ్ళి చూడదా? కోట్లకి కోట్లు డబ్బుంటే సరిపోదు, కాస్తైనా ప్రేమాభిమానాలుండాలి. జయంతి, కాస్త నోరు మూస్తావా? మనం కోపంగా ఉన్నాడని అల్లుడితో మాట్లాడి 4 మాటలు నచ్చజెప్పి పోదామని వచ్చాం. ఇలాగైనా ప్రవర్తించేది? ఎందుకంత ఆవేశపడుతున్నావు? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. మీరు ఊరుకోండి మావయ్య, నన్ను క్షమించండి. మా ఆయన అంతంత మాట్లాడుతుంటే విని సహించలేకపోయాను. ఎందుకు సహించలేకపోయారు? ఆవేశంగా మాట్లాడే మాట మా ఆయన ఏమన్నారు? ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక సిల్లి గిల్లి అంటుంటే నోరు మూసుకుని ఉండాలంటావా? వద్దమ్మా, వద్దు. ఎందుకు ఊరుకోవాలి? ఊరుకోవద్దు. ఎడాపెడా మొహం చూడకుండా మాట్లాడండి. మీ ఉద్దేశాలు మాకు బాగా అర్థమయ్యాయి. అత్తయ్య, మనం ఏం మాట్లాడకపోయినా వాళ్ళకి తప్పే, మాట్లాడినా తప్పే. వాళ్ళ నిర్ణయాలు మనకు అర్థమైపోయాయి. ఇంకా వీళ్ళతో కలిసి ఉండాలనుకోవడం అవసరమా? మంచిగా మాట్లాడి ఓ సంబంధం కలుపుకోవాలన్న ఆశతో వచ్చాం. వాళ్ళేమో వదిలించుకోవాలని చూస్తున్నారు. మనం ఎలాంటి ప్రయత్నం చేసినా దాంట్లో తప్పే వెతుకుతారు, కానీ మనల్ని, మన బాధల్ని అర్థం చేసుకోరు. ఇంతటితో మన బంధం తెగిపోయిందనుకోవడమే. మన తలరాతి ఇంతే అని తలుచుకుంటూ బాధపడ్డం తప్ప అంతకు మించి ఇంకేం చేయలేవత్తయ్యా. ఇంకే బంధుత్వం వద్దని డెసిషన్ తీసుకున్నారు కదా, ఇంకెక్కడ నిలబడకండి, వెళ్ళండి. కావ్య, వీళ్ళు ఇక్కడ 1 నిమిషం కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి పంపించాయి. Just ask them to go away from my place. మీరు నిజంగానే నచ్చ చెప్పే మాటలు మాట్లాడడానికే వచ్చారనుకున్నాను, కానీ మీరు అందుకోసం రాలేదనేది నీ మాటలు బట్టి అర్థమైంది. నా భర్త చేసిన తప్పేమీ లేదు. అనవసరంగా ఆయన నానా మాటలు అన్నారు. ఇక మీతో నాకు ఎలాంటి సంబంధం అవసరం లేదు. కావ్య, అందరూ మా ఇంట్లోంచి వెళ్ళిపోండి. మీకే చెప్పేది, వెళ్ళిపోండి. అయ్యో, ఏంటి జయంతి నువ్వు చేసిన పని? అమ్మా కావ్య, జయంతి ఏదో ఆవేశంలో అన్న మాటలు నువ్వు పట్టించుకోకమ్మా. ఆ మాటలు మనసులో పెట్టుకోకు. నేను ఎప్పుడు వెళ్ళి అర్చన్ని కలవనమ్మా. నా మాట నమ్మమ్మా. నా మీద దయ చూపించు కావ్య. ఇంకా మాటలన్నీ అనవసరం. మర్యాదగా బయటకు నడవండి. కావ్య, వాళ్ళని మర్యాద కాపాడుకోమని చెప్పు, లేకపోతే బాగుండదు. Just ask them to get out from my house. Got it? కావ్య, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? మర్యాదగా వెళ్ళకపోతే మెడ పట్టుకుని బయట గెంటాల్సి వస్తుంది. వెళ్ళండి.
వరలక్ష్మి, ఇక నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. పద వెళదాం. బావగారు, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇక మన బంధుత్వం నిలవడం నిలబడకపోవడం ఆ కాలమే నిర్ణయించాలి. పద వరలక్ష్మి. జయంతి, నువ్వు కాస్త ఓపిక పడితే బాగుండేది. అంతా సర్దుకొని కుదుట పడుతుందనుకున్న టైంలో నువ్వు అనవసరంగా మాటలు జారి మళ్ళీ మొదటికి తెచ్చావు. ఆ మలిసి కోపం తెప్పించావు. ప్రయత్నం అంతా వృధా అయిపోయింది. మళ్ళీ మాట్లాడే అవకాశం లేకుండా చేశావు. ఏంటండి మీరనేది? నేనేం చేయను? నా ముందే అతను మిమ్మల్ని అంతంత మాటలంటుంటే నేనెలా ఊరుకోగలను? నాకు బాధేసింది. కళ్యాణ మండపంలో గోపికి అవమానం జరుగుతుంటే అర్చన చాచి చెంప పగలగొట్టింది. ఇప్పుడు చూసారుగా, కావ్య తన భర్తను సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. అలాంటి ఆడదాన్ని కదా నేను కూడా. నా భర్తనంటుంటే ఎలా కామ్గా ఉంటాను? నలుగురితో నా భర్త మాట పడుతుంటే నేను మౌనంగా ఉండి మీ గౌరవం తగ్గించాలా? ఎవరు తగ్గించుకోవద్దు, ఎవరు సర్దుకుపోవద్దు. నేనే నా కూతుళ్ళకి దూరం కావాలి. అందరికీ అందరూ కావాలి, నాకే కూతుళ్ళొద్దు. నువ్వు మాతో పాటు వస్తే అల్లుడి గారికి నచ్చ చెప్తావు అనుకున్నాను. ఇలా రచ్చగొడతావు అనుకోలేదు. ఏం చేస్తాను, అంతా నా కర్మ. అత్తయ్య, నేను అలా అనుకునే కదా వచ్చాను. మల్స్ మీ అందరికన్నా నాతో కాస్త మంచిగా మాట్లాడతాడనే కదా వచ్చింది. కానీ అనుకునేది ఒకటి, జరిగింది మరొకటి. ఈయన్ని ఆ మాటలు అనకపోతే నేను అతన్ని అనేదాన్నే కాదు. జరిగిన దానికి నన్ను క్షమించుండతయ్యా. ఇంక వదిలేయండమ్మా. విధి ఎలా నిర్ణయిస్తే ఎలా జరుగుతుంది. ఎవరూ దాన్ని మార్చలేరు. పద వరలక్ష్మి. అమ్మా, కొంచెం మంచినీళ్ళు తీసుకురావే. తెస్తున్నాన్రా. ఇవిగోరా. ఏరా, పని కోసం తిరిగి తిరిగి బాగా అలసిపోయినట్టున్నావే. వాసు, ఇదిగోరా. ఏంటమ్మా ఇది? కిరాణా కొట్లో కట్టాల్సిన బాకీరా. నాకెందుకు ఇస్తున్నావు? కొట్లో డబ్బులు కడతావని నీకిచ్చాన్రా. ఏంటమ్మా, నీకేమైనా పిచ్చెక్కిందా? బుర్ర పని చేయటం లేదా? నేనే పని లేక పని కోసం వెతుక్కుంటూ ఆ దొరక్క జుట్టు పీక్కుంటుంటే ఈ చీటీ నాకిస్తే నేనేం చేయగలనే? సంతకం పెట్టిస్తా, జమేసుకుంటాడేమో అడుగు. అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏంటి? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నావా? బేవర్స్గా తిరుగుతుంటే బాకీలు కట్టమంటావేంటి? నన్ను ఇలా ఇన్సల్ట్ చేయాలని స్కీమ్ ఏమైనా మనసులో పెట్టుకున్నావా? అదేంట్రా, డబ్బులు అవసరమైతే నిన్ను కాకపోతే ఇంకెవరిని అడగమంటావు? వీధిని పోయే వాళ్ళని అడగమంటావా? అసలు నేనేం చేస్తున్నాను ఇవ్వడానికి? ఉద్యోగమా సద్యోగమా నాకే లేకుండా అడుగు తింటున్నాను. ఒరే, ఇంతకు ముందంటే నా చేతిలో అంతో ఎంతో డబ్బులుండేవి. ఇప్పుడు లేకుండా పోయాయిరా. ఇల్లు వాకరైనా ఉందనుకుంటే అది కూడా లేకుండా పోయింది. ఇంకెవరిని అడగనరా? నాకెవరిస్తారు? నువ్వు కాకపోతే ఈ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? బాధ్యత నీదే కదరా. అడగవే, అలా గట్టిగా అడుగు. మంచి ప్రశ్నే వేశావు. వాడిని వెయ్యాల్సిన ప్రశ్నే ఇది. కాకపోతే బాగా లేటుగా అడిగావు. ఇదే ప్రశ్న వాడు బేవర్సగా తిరిగేటప్పుడు వేసి ఉంటే, ఈ కుటుంబ బాధ్యతలు వాడికి అప్పచెప్పి ఉంటే ఇప్పటికైనా మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యేవాడు. మనకి సమస్య ఉండేది కాదు. ఇప్పుడు గోపికి మన పీడ కూడా తగ్గేది. రాక్షసులో పడి వాడి పీక్కు తిన్నాం కదే మనం. ఆహా, టైంకి వెక్కిరించడానికి వచ్చారా తమరు? రేయ్, ఎక్కిరింపు కాదురా, కనీసం కుటుంబ బాధ్యతలంటే ఏమిటో ఎప్పటికైనా తెలుసుకుంటామని చెప్పాను.
కుటుంబ బాధ్యత అంటే అంత ఈజీ కాదురా. పాపం గోపి ఏదో మంచితనం మీద మనల్ని ఇంట్లో ఉండనిచ్చాడు, లేకపోతే ఈ పాటికి ఇంటి కిరాయి కూడా కట్టాల్సి వచ్చేది. రాయ్ నెల తిరిగేసరికి టెన్షన్ గా కిరాయి కట్టకపోతే చెంబు తేపాల బయట పారేస్తారు. అప్పుడు నేను చెప్పిన అడ్రస్లో అదే ప్లాట్ఫామో బస్ స్టాండో ఏ చెట్ల కిందో సంసారం చేయాల్సి వచ్చేది. ఆహా, అక్కడికి నువ్వేదో పెద్ద బాధ్యతలు మోసి లక్షలు సంపాదించి ఈ సంసారాన్ని సాకినట్టు నాకు నీతులు చెప్తామే. వెళ్ళి బయట నీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి చెప్పుకోపో. అదే మరి ఎటకారం అంటే. నేను బాధ్యత తీసుకోలేదు, సంపాదించలేదు, అది కరెక్టే. దాన్నే వేలెత్తి చూపకపోతే తమరు సంపాదించి ఈ కుటుంబ బాధ్యతలు నెత్తి మీద వేసుకోవచ్చు కదా. నీకేంట్రా ఇబ్బంది? ఎవరొద్దన్నారు? ఏమయ్యో, వాడేదో పని కోసం 10 చోట్ల తిరిగి అలసిపోయి వచ్చాడు. వాడిలో ఏదో ఒకటని గొడవకు దిగపోతే నీకేమి తోచదా? వాడు చేయాల్సింది చేస్తాడు గాని నువ్వేమి దెప్పిపోవడం అక్కర్లేదు. నీకంటే బాధ్యత గలవాడేలే, వెళ్ళు, లేకపోతే నోరు మూసుకొనుండు. నేను నోరు మూసుకుంటే మీ కడుపులు ఖాళీగా ఉండవే, ఆకలేసి పేగులరుస్తాయి. అది గుర్తుపెట్టుకో. ఆ తర్వాత ఇందాక కిరాణా అప్పని తెచ్చావే, వాడొచ్చి అరుస్తాడు. ఆ తర్వాత 1 by 1 అరుపులు వాళ్ళు క్యూ కడతారే. ఏమనుకుంటున్నావో ఏమో. అత్తయ్య, ఇదిగోండి. ఏంటవి? 5,000 రూపాయలు ఇంటి ఖర్చులకే ఉంచుకోండి. ఈ కుటుంబంలో మనిషిగా నాకు బాధ్యత ఉంది, నేను ఇవ్వచ్చు, తీసుకోండి. మాకీ డబ్బులొద్దు. ఎందుకు వద్దంటున్నారు? నేను ఇవ్వకూడదా, మీరు తీసుకోకూడదా? ఈ కుటుంబంలో ఖర్చు చేసే హక్కు నాకు లేదా? నేను హక్కులు బాధ్యతల గురించి మాట్లాడడం లేదు. ఈ డబ్బుకు అర్హత లేదు, అందుకే వద్దంటున్నాను. ఏమైంది ఈ డబ్బుకి? ఇదేం పాపపు సొమ్ము కాదే. నువ్వు నటించడం నాకు ఇష్టం లేదు, నిన్ను కట్టుకున్న వాడికి ఇష్టం లేదు. అలాంటప్పుడు నువ్వు తైతక్కలాడి సంపాదించిన డబ్బు మేం తీసుకుని వాడుకోవడం మంచిది కాదు, అందుకే వద్దంటున్నాను. ఎప్పుడైతే నువ్వు నా మాటకి విలువివ్వకుండా నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నావో అప్పుడు ఇచ్చే అర్హత నీకు లేదు, తీసుకునే హక్కు మాకు లేదు. నీ డబ్బుని ఇష్టం వచ్చేట్టు వాడుకో, మాకేమొద్దు. మా తిప్పలేవో మేము పడతాం. ఓ చాలా పడ్డావులేవే. ఓ పెద్ద మైసూరు మహారాజు కూతురులాగా నీలుగుతున్నావే నీలుగుడు. తెప్పలు పడుతుందట తెప్పలు. ఎందుకే రేవత్ చేసిన పనిని ఆ డబ్బుని తప్పు పడుతున్నావు? గౌరవంగా సంపాదించి తెచ్చిందే అమ్మ పెట్టదట, అడుక్కు తిన్నానేవదట. ఇదిగా ఇప్పుడు నీలిగి తర్వాత నీరసంతో మూలగటం కాదు, తీసుకో. ఇదిగో నువ్వు కాస్త నోరు మోసుకోవయ్యా. అన్నింట్లో తలదొరుచుకో. నీలాగా అందరూ సిగ్గు సెలవు లేకుండా ఉంటారనుకున్నావా ఏంటి? తాగడానికి పచ్చనోటు ఎవరిస్తే వాడు భజన చేసే నీలాంటి వాళ్ళం కాదు మేము. ఆవిడ గారి వేషాలేస్తే తెచ్చే డబ్బు మాకు అవసరం లేదు, తన దగ్గరే ఉంచుకోమని చెప్పు. చూడమ్మా రేవతి, అది ఎలా ఆగుతూనే ఉంటుందిలే. అయినా దాని సంగతి ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. చూడమ్మా, ఈ మావయ్య నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. నువ్వు వెనకడుగు వేయకు. ఆ డబ్బులు ఇక్కడదే అమ్మా, దానికి ఎలా ఇవ్వాలో నేను ఇస్తాగా, ఇక్కడదే. థ్యాంక్స్ మావయ్య, నాకు షూటింగ్ కి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అత్తయ్య వెళ్ళొస్తాను. వాసు వెళ్ళొస్తాను. నేను చూసుకుంటాను కదమ్మా, నువ్వు వెళ్ళరా. చూడు భాగ్యం, ఈ బిల్డప్పులు కడుపులు నింపవే. అవును, నాకు అర్థం కావట్లేదు. ఒక విషయం అడుగుతాను చెప్పు. ఈ రోజు ఈ డబ్బుని అలాంటి డబ్బు, ఇలాంటి డబ్బు, తైతెక్కలాడే డబ్బు, వేషాలు వేసే డబ్బు అని వీరులం, సూరులం, రాజాదిరాజులం, మాకు రోషాలున్నాయి, పౌరుషాలున్నాయి, ఈ డబ్బుని ముట్టుకోను అంటున్నావు. మరి ఈసారి వారిని పోలీసులు పట్టుకెళ్తారు అని తెలిసినప్పుడు ఆ గండం నుంచి గట్టెక్కెత్తడానికి ఆ అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది ఈ డబ్బే కదే. మరి అప్పుడు ఎలా పనికొచ్చిందే? అప్పుడు కూడా వద్దు, ఇది పాపిష్టి డబ్బు, నా కొడుకును పోలీసులు పట్టుకెళ్తే పట్టుకెళ్తారు, జైల్లో పెడితే పెడతారు అని వద్దనలేదే. ఓహో, అప్పుడు పనికొచ్చింది, ఇప్పుడు పనికి రావట్లేదు. ఇదిగో చెప్పేది కాస్త వినండి. వీడికి ఉద్యోగం దొరికి జీతం చేతికొచ్చేసరికి 1 నెల రోజులు పడుతుంది. అంటే 30 to 31 days. నేనా ఏ పని చేయలేను. నువ్వు వెళ్ళి ఈ రాళ్ళు రప్పలు ఎత్తలేవు. బయట వాతావరణం చూడు ఎలా ఉందో. ఏదో కష్టాల్లో ఉన్నారని అయ్యో పాపమని ఆ దేవుడు తలచి ఆ అమ్మాయికి ఓ పని కల్పించాడు. కడుపు నింపుకోవడానికి ఓ దారి చూపించాడు. చేతి నిండా సంపాదించుకునే అవకాశం కల్పించాడు.
అనవసర మాటలు ఆపి రేవతిని అభినందించి ఇచ్చింది పుచ్చుకుని గుట్టుగా సంసారం నడుపు. ఈ వేస్ట్ మాటలు రూపాయి సంపాదించి పెట్టవే. అనుభవంతో చెబుతున్నాను, అర్థం చేసుకో. ఇదిగా తీసుకో, ఇదిగా ఆకలిస్తోంది, ముందు ఆ సంగతి చూడు.